ఇదిగోండి మా హోమ్ టూర్కి వచ్చేసాము. మాది 3rd ఫ్లోర్ అండి, ఆత్మీయత నివాస్. ఇగో ఫస్ట్ ఎంట్రన్స్ రంగాలు ఇగో మొక్కలు అన్నీ పెట్టేసాము. ఇక్కడ దగ్గరలోనే నర్సరీ అవన్నీ ఉన్నాయి, అక్కడ తీసుకున్నాము. ఇవన్నీ షో పీసెస్ అండి, మీ ఇష్టం, మీకు ఏం కావాలంటే అవి ఇక్కడ చాలా రీజనబుల్గా దొరికినాయి మాకు మాత్రం. ఈ మొక్కలు చూడండి ఎంత క్యూట్గా భలే ఉన్నాయో. ఇవన్నీ అల్లుకుపోయే మొక్కలండి, చాలా బాగుంటాయి. ఇది జేడు చెట్టు అండి, పెరుగుతూ వస్తుంది. మా పెద్దమ్మకి మొక్కలు అంటే చాలా ఇష్టం అండి, అందుకని ఎక్కువ కొంటూ ఉంటారు. మా పెద్దమ్మ కూడా కొంచెం ఇష్టం, అందుకని రోజు నీళ్ళు పోస్తూ ఉంటారు. ఆయన ఎలాగో తెచ్చారు కాబట్టి తప్పదుగా పోస్తూ ఉంటారు. ఈ కుండీలు ఇవన్నీ చాలా బాగుంటాయి, ఇక్కడ దగ్గరలోనే మాకు దొరికినాయండి, సో తీసుకున్నాం అక్కడ. ఆన్ చేసుకున్నాం. ఎంట్రన్స్ అండి, ఇది మా 3rd ఫ్లోర్. రాగానే ఉయ్యాల ఒకటి క్యూట్గా పెట్టించుకున్నాము, అంటే బయట బాల్కనీ కదండి, కొంచెం స్పేస్ ఎక్కువ ఉందని పెట్టించుకున్నాము. తులసి చెట్టు పింగాణి అండి, ఇది రోజు పూజ చేస్తూ ఉంటాం ఇక్కడ. చెట్టు బాగుంది, చామంతి పూలు అన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి మాకు మాత్రం. ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్ అండి. ఈ చామంతి చెట్టు వాడిపోయింది, తీసేయాలి. కొంచెం పనమ్మాయి వస్తే చెప్తాం అనుకుంటాము, తీపిచ్చేయాలి మాత్రం. ఏదో చెట్టు ఇది టమాటా చెట్టు అండి, రోజు భలే చిన్న క్యూట్గా వస్తాయండి. ఇదిగోండి కాయలు, ఇవాళ ఒక 5-6 కాయలు కోసానండి, భలే వస్తున్నాయి కాయలు మాత్రం, చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. ఈ తులసి చెట్టు ఇంకో రోజు పూజ చేస్తూ ఉంటాం. ఇవాళ సండేగా నాన్ వెజ్ తింటామని ఇవాళ పూజ చేయలేదు. చామంతి చెట్టు ఇదిగోండి భలే వస్తున్నాయి పూలు మాత్రం, రోజు ఎక్కువ వస్తాయి. మనీ ప్లాంట్ అండి, చూడ ఎలా అల్లుకుపోతుందో, పైకి వెళ్ళిపోయింది. పైన అవన్నీ హ్యాంగింగ్ పాట్స్ అన్ని షో పీసెస్గా పెట్టించాము. పుదీనా చెట్టు అండి, ఇదిగోండి అది చూడ అసలు ఎలా ఫాస్ట్ గ్రో అయిపోయిందో. పెట్టి ఒక 3-4 మంత్స్ అవుతుంది, చాలా ఫాస్ట్గా వచ్చేసింది చెట్టు మాత్రం. ఇవన్నీ ఇదిగోండి మొత్తం అయ్యే చెట్లు, మా ఇంటి నిండా షో పీస్ మొక్కలే. ఇదిగోండి మొత్తం ఇయ్యేనండి. మనీ ప్లాంట్ అసలు అల్లుకుపోయింది పైదాకా. ఇది ఇంకో రకం చెట్టు అండి, ఇదేదో చెప్పారు కానీ నాకు అంత ఐడియా లేదు. ఒకసారి పువ్వు మొత్తం వచ్చాక చూపిస్తాను, ఇంకో వీడియోలో పువ్వు మొత్తం వచ్చాక చూపిస్తాను మీకు. ఇవన్నీ చిన్న మొక్కలు, జస్ట్ చిన్నగా వస్తాయి అన్నమాట. జస్ట్ ఏదో షో పీస్ అలా పెట్టామన్నట్టు. ఈ బొమ్మ భలే క్యూట్గా ఉండిద్ది, చూసుకోండి ఒకసారి. ఇవన్నీ మీకు అవైలబుల్లో ఉంటాయి, ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఒకసారి మీరు అమెజాన్లో చూసుకోండి, షో పీసెస్ మొక్కలని బాగుంటాయి. ఇంకోండి కలర్ఫుల్ చామంతులు, అసలు ఈ బెంగళూరు పూలు అంటారు కదండి, కొంచెం అంతే ఉంటాయి చూడడానికి మాత్రం, కానీ భలే వస్తాయి మాత్రం, పూలు మాత్రం ఎక్కువ వస్తాయి. రాగి వినాయకుడు ఎప్పటి నుంచో ఉంటుంది మా ఇంట్లోనే, ఏళ్ళ తరబడి ఏమంటారు తాత ముత్తాతల కాలం నాటి నుండి వస్తుంది. అప్పటి నుంచి ఇట్లా మేము కూడా తెచ్చుకుంటూ ఉంటున్నాము. అట్లా దేవుడికి దగ్గర అట్లా పెట్టి, ఇంకోటి చిన్ని వినాయకుడిని ఒకటి పెట్టాము, పెద్ద వినాయకుడు ఒకటి పెట్టాము. చిన్ని వినాయకుడు, పెద్ద వినాయకుడు ఏళ్ళ తరబడి తాతల కాలం నుండి వస్తుంది, ఇంక అట్లా ఉంచేసాం దాన్ని. ఈ టేబుల్ అండి 10,000 అండి. ఎక్కడ ఇది ఎగ్జిబిషన్లో తీసుకున్నామండి. 4 చైర్స్ వస్తాయి, 1, 2, 3rd చైర్ ఇక్కడ వేసామండి, 4th చైర్ ఇంట్లో పెట్టేశాము. ఇది యాక్చువల్లీ 20,000 చెప్పారు, బట్ మాకు కొంచెం తెలిసిన వాళ్ళు, కొంచెం పెద్దనాన్న డిపార్ట్మెంట్ కదా, కొంచెం 15,000కి ఇచ్చారు తెలిసిన వాళ్ళని. చాలా బాగుండిద్ది, ఐరన్ ఇదంతా చాలా స్ట్రాంగ్గా, పాలిషింగ్ కూడా బాగుండిద్ది. అసలు మీరు కావాలంటే కొనుక్కోవచ్చు, వాళ్ళ ఐడి డీటెయిల్స్ కూడా మేము చెప్తా ఉంటాము, తీసుకోండి. ఇది చూడండి, అసలు జేడు చూడండి ఎంత కిందకు వచ్చేసిందో, అసలు హ్యాంగింగ్లా చాలా షో పీస్లా చాలా బాగుంది అసలు ఇంట్లో. ఇది మాత్రం హైలైట్ అసలు మాకు బాల్కనీలోనే. ఫేవరెట్ స్పాట్ అంటే మాకు ఇదేనండి. ఈవినింగ్ టైం అసలు స్నాక్స్ కానీ టీ కానీ అసలు ఇక్కడే చెట్ల మధ్యలో కూర్చొని ఏదో ప్రశాంతత వస్తుంది. అన్ని కష్టాలున్నా మర్చిపోతూ ఉంటాం ఈ ప్లేస్లో మాత్రం. ఇక్కడ నుండి బయట చూస్తే అసలు మనకి అమరావతి గోరింట్ల రోడ్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫుల్ పెరిగిపోయింది ఈ మధ్యన, అసలు చాలా పెద్ద ప్లేస్ అయిపోయింది. కొంచెం పీస్గా ఉంటుంది ఇక్కడ అంతా. చెట్లు కాదు మామూలుగా ఇదంతా ఇట్లా
ఇదంతా బాల్కనీ అండి. ఆ ముందుల ఎదురు ఒక వాష్రూమ్ ఇచ్చారు అవుట్ సైడ్ అనమాట. అంటే ఎవరైనా గెస్ట్లు కానీ అట్లా వస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళని ఇంట్లో రానియడం ఎందుకులే అని చెప్పి బయట ఒకటి ఇచ్చారు, వాళ్ళు ఇక్కడే యూజ్ చేసుకోవచ్చు అలాగా. సో ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాము. రంగాన్ని చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో. ఇవి సోఫా సెట్స్ అండి. ఇవి 35,000 40,000 పడ్డాయి. సో రెక్లైనర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ సోఫా సెట్స్ ఇవన్నీ. ఇవి సైడ్ చైర్స్ అండి, షో పీసెస్గా అట్లా పెట్టాం. ఇంట్లో ఎవరైనా వస్తే కూర్చోవడానికి, అట్లా ఎక్కువ మంది వస్తూ ఉంటాం కదా ఇంట్లో కూర్చోవడానికి. అది ఉగే చైర్ అండి, తెనాల్లో చేపించుకున్నాం మేము. రాకింగ్ చైర్ అండి, తెనాల్లో చేపించుకున్నాం మేము. ప్యూర్ వుడ్ అసలు అది, అసలు చెక్కుడు కానీ అసలు ఎంత బాగా చేస్తారంటే అసలు వాళ్ళు. మీకు రీజనబుల్ అండి, చాలా చూసుకోండి మీరు. అసలు ఎంత బాగా, అసలు పులి పళ్ళు చూడండి అసలు ఎంత క్లారిటీగా ఇచ్చారో, చాలా బాగుంటుంది అసలు వీళ్ళ దగ్గర. బాగా చేయించుకోండి. ఓకే, కాస్ట్ వచ్చేది 15,000 అలా పడిందండి. మీరు కొంచెం అడిగితే కొంచెం తగ్గిస్తారు వాళ్ళు. తెనాల్లో చేయించుకున్నాము, వాళ్ళ ఐడి డీటెయిల్స్ కూడా చెప్తాము, చూసుకోండి మీరు. ఇదిగో దేవుడు రూమ్ చాలా పెద్దది వచ్చింది, ఒక ఫ్యామిలీ కూర్చోవచ్చు. ఒక ఫ్యామిలీ కూర్చునేంత స్పేస్ వచ్చింది కొంచెం మీకు ఇక్కడ. దేవుడు రూమ్ అండి. సైడ్ వాల్స్ కూడా చూసారా, అన్ని దీపాలు ఇట్లా పెట్టించారు, పైన కలశం దీపాలు ఇట్లా పెట్టింది, చాలా బాగుంది. ఇవన్నీ ప్లాస్టిక్ పూలేనండి, బయట ఎగ్జిబిషన్లో అట్లా నచ్చితే కొనుక్కొని వచ్చాం మేము. చూడడానికి అసలు ఒరిజినల్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఆ మధ్యలో పెట్టిన వైట్ రోజెస్ కానీ అవన్నీ ప్లాస్టిక్వే. ఈ సాయిబాబా